దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుకొచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 15 సీట్లు గెలిచి విజయవంతంగా మెదక్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు ఎన్నికలలో ప్రచారంలో చెప్పిన హామీలలో ఆల్రెడీ 3% అయిపోయింది. దాని తర్వాత నిన్న మొన్ననే 500 రూపాయలకి సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల ఎవరైతే కరెంటు వాడుకుంటారో వాళ్ళందరూ కూడా ఉచితంగా కరెంటు సప్లై అయ్యేటట్టు 2 పథకాలు కూడా వాళ్ళు మొన్ననే మొదలుపెట్టారు. సో దీంతో మొత్తం మీద 4 పథకాలు ఏవైతే ఎన్నికల హామీల భాగంగా ఉన్నాయో 4 పథకాలు పూర్తిగా ఇవాళ అమల్లో ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వంలో. ఇక ముందుకొచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు అయినాక మేమిచ్చిన వాగ్దానాలు ఏమేమి ఉన్నాయో దానికి ఏవైతే కావలసిన కార్యాచరణ చేస్తా ఉన్నారు. అధికారులు కూడా ఏ విధంగా బెనిఫిషరీస్ కి అందరికీ ఎవరికి కూడా లోటు లేకుండా ఇబ్బంది లేకుండా అందరికీ దాని లాభాలు అందేటట్టు ఎట్లా చేయాలని చెప్పి స్కీములు డిజైన్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా జూన్ తర్వాత అవి కూడా అమల్లోకి వస్తాయి. ఇప్పుడు పేద ప్రజలు, మహిళలు, ప్రత్యేకంగా బలహీన వర్గాలకు ఉన్నోళ్లు, ఆర్థికంగా వేరే అగ్ర కులాలలో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నోళ్లు అందరికి కూడా సమానంగా ఈ పథకాలతోని అందరికి కూడా పేద ప్రజలకి నేను పేదోన్ని అని స్పష్టంగా ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళందరికి కూడా ఈ పథకాలు డిజైన్ ఎట్లా చేయడం జరిగిందంటే పేదోళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకుండా ఇవి అన్ని కూడా పథకాలు వాళ్ళకి అందేటట్టు ఇవాళ అమల్లోకి వచ్చింది. ఇంకా ముందు ముందు రుణమాఫీ ఉన్నది, దాని తర్వాత మన ఇది పెన్షన్లు ఉన్నాయి, దాని తర్వాత మళ్ళీ వేరే మన ఇది కళ్యాణ లక్ష్మి మన మహాలక్ష్మి స్కీమ్ ఇంకొంచెం దాంట్లో కూడా 2500 అవన్నీ కూడా మేము ప్రత్యేకంగా గత ప్రభుత్వంలో ఆర్థికంగా ఉన్నోనికి లేనోనికి అందరికీ యథావిధిగా మిస్యూజ్ అయినాయి పథకాలు. ప్రత్యేకంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఆ కుటుంబాలకే ఇవన్నీ పథకాలు అందేటట్టు దాని మీద కార్యాచరణ నడుస్తున్నది. దాని మీద అధికారులు కూడా మొత్తం ఎక్సర్సైజ్ కసరత్తు చేస్తా ఉన్నారు. అందుకే మేము అవి కూడా ఈ ఎన్నికల ముందే మేము తీసుకురాలేకపోయినాం. కానీ జూన్ తర్వాత అవి కూడా మేము కసరత్తు చేసి పూర్తిగా దాని మీద కార్యాచరణ చేసి కరెక్ట్గా ఎట్లా దాని ముందు రావాలో ప్రభుత్వం దాని మీద ఫైనల్ చేసుకుని ముందు రావడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.